స్నేహమంటే ఇదే. బ్రూనో అండ్ చక్కీ కథ. ఒక అందమైన రంగుల గ్రామంలో బ్రునో అనే చిన్న ముద్దుల కుక్క ఉండేది. ప్రతి ఉదయం లేచిన వెంటనే బ్రునో పని ఇదొకటే, పండ్లతో పూలతో నిండిన తన తోటను కాపాడటం. బ్రునో తన తోటను చాలా ఇష్టపడేవాడు. అందుకే ఎవరూ దానిలోంచి పండ్లు తీసుకోకుండా జాగ్రత్తగా చూస్తూ ఉండేవాడు. ఒకరోజు ఉదయం చెట్టు మీద నుంచి చిన్న గిల్లి అయిన చక్కీ మెల్లగా దిగింది. ఆమెకు చాలా ఆకలిగా ఉంది. అందుకే బ్రునోను ఒక చిన్న పండు ఇవ్వమని అడిగింది. కాని బ్రునో తన తోట పండ్లను పంచుకోవాలని అనుకోలేదు. చక్కీ బాధగా తిరిగి చెట్టు మీదకే ఎక్కిపోయింది. మధ్యాహ్నానికి ఆకాశం అకస్మాత్తుగా నల్లగా మారింది. గాలులు బలంగా వీచడం మొదలైంది. పెద్ద తుపాను గ్రామం మీద పడబోతుంది. బ్రునో భయపడిపోయాడు. చెట్టు కొమ్మలు బలంగా ఊగుతున్నాయి. శబ్దం చేస్తూ విరగబోతుంది. బ్రునోకు ఏమి జరుగుతోందో అర్థం కాలేదు. అతను ఆ చెట్టు కిందే నిలబడి ఉన్నాడు. ఆ సమయానికే చిన్న చక్కీ పై చెట్టు నుంచి వేగంగా దిగింది. ఆమెకు బ్రునో ప్రమాదంలో ఉన్నాడని తెలిసి చక్కీ పరిగెత్తి వచ్చి బ్రునోను పక్కకు నెట్టేసింది. అదే సమయంలో పెద్ద కొమ్మ గట్టిగా నేలపై పడింది. బ్రునో ప్రమాదం నుంచి కేవలం ఒక క్షణం ముందే బయటపడ్డాడు. బ్రునో ఆశ్చర్యంతో చక్కీని చూశాడు. తనను కాపాడింది చక్కీ అని గ్రహించాడు. ఆమెను పండు పంచుకోకుండా పంపించినందుకు అతని మనసుకు బాధ వేసింది. ఆ రోజునుంచి బ్రునో మరియు చక్కీ మంచి స్నేహితులయ్యారు. తోటలోని ప్రతి పండును ప్రతి గింజను ఇద్దరూ కలిసి పంచుకుంటూ సంతోషంగా జీవించారు. ఈ కథ వలన మనకి తెలిసిన నీతి ఏమిటంటే, మన దగ్గర ఉన్న చిన్నదైన స్నేహితులతో పంచుకుంటే స్నేహం మరింత బలపడుతుంది.